హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత మళ్ళీ మన ఛానల్లో మంచి ఒక హెల్తీ టిప్ తీసుకొచ్చాను మీకోసం. ఇవేంటంటే మనకి మే నెల నుంచి ఆగస్టు వరకు పుష్కలంగా దొరికే ఒక అల్నేరేడు పళ్ళు అనమాట. ఈ అల్నేరేడు పండ్లలో ఎంతో మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి. మంచి ఔషధ గుణాలు కలిగిన పండ్లు అనమాట ఇవి. వీటిని మనం తీసుకోవడం వల్ల మనకి ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో మీకు వివరిస్తాను. అయితే ఈ అల్నేరేడు పళ్ళని మనము శుభ్రంగా క్లీన్ చేసుకొని ఒక బౌల్లో తీసుకొని వాటర్లో వేసి సాల్ట్ కానీ లేకపోతే పసుపు కానీ వేసుకొని కొంచెం క్లీన్ చేసుకుంటే ఈ మైక్రోబ్స్ అన్నీ క్లీన్ అయిపోతాయి అన్నమాట. ఇవి బాగా ఆరబెట్టుకొని ఇవి తినాలి. వీటి తినడం వల్ల మనకి ఎంతో గొప్పగా మనకు ఉపయోగపడుతుంది. అయితే ఈ మెయిన్ ప్రత్యేకత ఏంటంటే ఈ పళ్ళ వల్ల డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలా బాగా బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది. అంటే ఈ బ్లడ్ షుగర్ వల్ల ఈ స్పైక్స్ డెవలప్ అవుతాయి కదా! ఈ స్పైక్స్‌ని చాలా బాగా క్లీన్ చేస్తుంది, కంట్రోల్ చేస్తుందనమాట. అంతేకాకుండా మనము మనకు తెలియకుండానే ఫుడ్ ద్వారా గానీ, లేదంటే ఈ డ్రింక్స్ ద్వారా గానీ వెంట్రుకలు మన కడుపులోకి వెళ్ళిపోతుంటాయి కదా! అవి పేగుల్లో ఉండిపోతాయనమాట. చుట్టుకొని ఉండిపోతాయి. అయితే వాటి వల్ల కడుపు నొప్పి రావడం ఇలాంటివి చాలా మనం చూస్తూ ఉంటాం. అయితే వాటిని ఇవి ఈ ప్రేగుల్లో ఉండే వెంట్రుకలని ఇవి శుభ్రంగా బయటకి పంపించేస్తుంది. అంతేకాకుండా ఇది న్యాచురల్‌గా ఒక రోగనిరోధక శక్తిని కూడా మనకి ఇంప్రూవ్ చేస్తుందండి ఇది. ఈ నేరేడు పండ్లలోనే కాదండోయ్! వాటి విత్తనాల్లో కూడా ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఈ ఈ నేరేడు పళ్ళున్నాయి గదండీ! వాటి విత్తనాలని మనం బాగా ఆరబెట్టుకొని, పౌడర్ చేసుకొని, డైలీ మార్నింగ్ ఒక గ్లాస్ వాటర్‌లో ఒక హాఫ్ టీ స్పూన్ కలుపుకొని తాగడం వల్ల మనకెంతో ఆరోగ్యకరంగా ఉంటామనమాట. ఈ ఈ పౌడర్ వల్ల మనకి చాలా ఉపయోగాలున్నాయి. అవేంటంటే, మనకి ఈ మన కాళ్ళు నొప్పులు గానీ, ఇవన్నీ ఉంటాయి గదండీ! అవన్నీ దూరం అయిపోతాయి. ఇంకోటి మరో బెస్ట్ టిప్ చెప్పమంటారా? ఈ పౌడరు మౌత్ వాష్‌లాగా కూడా వాడొచ్చు. ఇది నోటి నుంచి వచ్చే బ్యాడ్ స్మెల్‌ని, దుర్వాసనను గానీ, ఈ చిగుర్లు, వాపులు గాని నుంచి తగ్గిస్తుంది. ఇంకోటి ఫ్రెండ్స్, ఇది కొంచెం వాత దోషం ఉండడం వల్ల అందరికీ కొంచెం బాగా ప్రాబ్లమ్స్ కూడా కొన్ని క్రియేట్ చేస్తుంది. అయితే వాత దోషం ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే దీన్ని తక్కువ మోతాదులో తీసుకోవాలి. ఇంకోటి ఇది తీసుకునే ముందు గానీ, తర్వాత గానీ పాలు గానీ, టీ గానీ, పెరుగు గానీ వాడకూడదు. అప్పుడు ఇది సరిగ్గా పనిచేయదనమాట. సో, ఈ గొప్ప ఔషధ గుణాలున్న ఈ ఫ్రూట్స్‌ని మీరు ఈ సీజన్‌లో అంటే మే నుంచి ఆగస్ట్ వరకు దొరుకుతాయి పుష్కలంగా ఇవి. వీటిని తీసుకొని బాగా ట్రై చేయండి. ఇంకోటి మంచి ఆరోగ్యంగా ఉండండి. ఈ పౌడర్ కలుపుకొని తాగడం వల్ల మంచి ఆరోగ్యం కలుగుతుందనమాట. ఆరోగ్యమే మహాభాగ్యం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యమ్మీ బైట్స్. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్, మరిన్ని కొత్త వీడియోలతో మీ ముందుకు వస్తుంది యమ్మీ బైట్స్. యమ్మీ బైట్స్‌ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.